హాయ్ అండి. చాలా సింపుల్గా కూరగాయలు ఏం లేకపోయినా కానీ చాలా సింపుల్గా హెల్తీగా చేసేసుకోవచ్చండి. గసగసాల కర్రీ అంటామండి మేమైతే. ఎందుకంటే ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఏంటంటే ఇది గసగసాలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా తక్కువ వేసుకోవాలి. అప్పుడే బాగుంటుందన్నమాట ఈ కర్రీ. కూరగాయలు ఏం అవసరం లేదండి. జస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించేసుకుని పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించాను కదండి గసగసాల పేస్ట్, అవంతా వేసేసుకోవడమేనండి. ఇది బిర్యానీ ఐటమ్స్కి చాలా బాగుంటుందండి. అంటే లైక్ బిర్యానీ కానీ బగారా రైస్ కానీ దేనికైనా బాగుంటుందండి. అలాగే చపాతీ పుల్కాకు వాటికి కూడా చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఉప్పు కారం మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. టేస్ట్ అయితే చాలా కమ్మగా బాగుంటుందన్నమాట అండి. దీనికైతే ఓన్లీ పచ్చిమిరపకాయ ఉల్లిపాయతో పాటు కొత్తిమీర కూడా అవసరం లేదండి. ఓన్లీ కరివేపాకు మాత్రమే వేసుకోవచ్చండి. దానికి కాంబినేషన్ కరివేపాకే బాగుంటుందన్నమాట. అలా చిక్కబడిన తర్వాత మూత పెట్టుకుని దింపేసుకోవడమేనండి.